హాయ్ అండి. లైనింగ్ జాకెట్ మనం ఇప్పుడు కుట్టుకుంటున్నామండి. ఎదరపాటు లోడ్ చేస్తున్నానండి. లైనింగ్ జాకెట్ లోడింగ్ అయిపోయిందండి. ఖర్చు కట్ చేసి డాట్స్కి కాట్లు పెట్టుకొని ఎదర డాట్ వేస్తానండి. ముందు పెద్ద డాట్ వేసానండి. పెద్ద డాట్ సరిపోయిందండి. సంక డాట్ కూడా కొలుసుకుంటున్నానండి. సూటబుల్గా చూసుకొని వేసుకోవాలండి. ఇది సంక డాట్ అండి వేసేది. సంక డాట్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెద్ద డాట్కి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టి డాట్ కూడా చూసుకొని గ్యాప్ ఇచ్చి కుట్టాలండి. డాట్స్లో అయితే కుట్టేశానండి. చూసుకుంటున్నానండి. డాట్స్లో అయితే ఇలా వచ్చాయండి. ఇవి వెనక్కి తిప్పి పక్కకు తిప్పి గీరేసుకోవాలండి. ఇవి అదిగోండి షేప్ అయితే ఇలా వచ్చింది. రెండు కుట్టేశానండి. ఇవి కింద క్రాస్ బెల్ట్కి లోడింగ్ చేసుకొని దానికి జాయింట్ చేస్తున్నానండి. జాయింట్ అయితే అయిపోయింది. ఇది లైనింగు లోన్ పక్కకి కొంచెం మందపాటిది ప్యాంట్ ముక్క పెట్టి క్రాస్ బెల్ట్ కింద పెడితే మందం పెడతాం వల్ల షేప్ నిలబడుద్దండి. అందుకే ప్యాంట్ ముక్క పెట్టేసి పైన లైనింగ్ పెట్టేసి లోడింగ్ చేస్తానండి. లోడింగ్ చేసి చిన్న కార్డ్స్ పెట్టుకొని అవి గోటు గీరుకోవాలండి. అవి మడతలు కరెక్ట్గా వచ్చేలాగా మడతలు గీరుకున్నాక వెనకపాటు తీసి సంకాడ నుంచి అక్కడ పొడుగు ఎంత ఉందో చూసుకొని కొలుసుకొని అక్కడ టిక్ పెట్టేసుకొని కింద కూడా మడతేసి కుట్టేసుకొని 2 కుట్లు వేసుకోవాలండి. అవి 2 కుట్లు వేసేసుకొని ఆ ఖర్చు ఎక్స్ట్రా ఉన్నది కత్తిరించేసుకోవాలి. కత్తిరించుకొని ఉక్సులు పట్టీకి కాజాల పట్టీకి ముక్కలు కట్ చేసుకొని ఉక్సులు పట్టీకి లైనింగ్ కట్ చేశానండి. కాజాల పట్టీకి ఏమో జాకెట్లోది కట్ చేశానండి. కాజాల పట్టీ అయితే కుట్టేశానండి. ఉక్సుల పట్టీకి లైనింగ్ కత్తిరించాను కదండి, అది లోడింగ్ చేస్తున్నాను. ఉక్సుల పట్టీ అండి ఇది. ఉక్సుల పట్టీలో కాజాల పట్టీ అయితే వేయటం అయిపోయిందండి. ఉక్సుల పట్టీ వేస్తున్నాను, లోడింగ్ చేస్తున్నానండి. ఉక్సుల పట్టీ ఒక పక్క అయిపోయిందండి. రెండో పక్క కూడా తిప్పి కొడుతున్నాను. ఉక్సుల పట్టీ అయితే కుట్టేశానండి, అయిపోయింది. ఇప్పుడు ఉక్సుల పట్టీ కాజాల పట్టీ 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నానండి. మెడలు కూడా కొలుచుకున్నాను, కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నాను. చేతులు కూడా లోడింగ్ చేయాలండి. అంచు జాకెట్ అండి, చేతికి బార్డర్ వచ్చింది. ఆ ముక్క సరిపోద్దా లేదని చూసుకుంటున్నానండి. ఇవి చాలేదండి, సంక ముక్కలు కట్టుకుంటున్నానండి. అంచు జాకెట్కి ఇటు అటు కూడా ముక్కలు కట్టానండి. కట్టేసి లైనింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మడతలేసి గీరేసి దాని మీద పారేసి లోడింగ్ చేస్తున్నానండి. లోడింగ్ అయితే డబల్ కుట్టేసుకుంటే లైనింగ్ కిందకి జరిగిపోకుండా ఉంటుందండి. కిందమట లైనింగ్ లోడింగ్ చేసేస్తున్నానండి. చుట్టూ మనం అట్లా లోడింగ్ చేసుకుంటే మధ్యలో సూది పెట్టేసుకొని కరెక్ట్గా అలా వస్తాయండి, తిత్తులు రాకుండా. చేతులు అయితే అయిపోయిందండి. వెనక పార్ట్ కూడా లోడింగ్ చేస్తాకి పరిచానండి. లోడింగ్ చేస్తున్నానండి. పలక మెడకండి, ఇంకా మెడ కత్తిరించలేదు. కట్ చేసుకోవచ్చండి. కుట్టేకైనా కొలతలు పెట్టుకొని కట్టుకుందో లేదో చూసుకొని మెడ గీసుకొని కట్ చేసుకుంటున్నానండి. పలక మెడకి నడానికి వచ్చిన అంచే ఉంటే ఆ అంచుని పలక మెడకి వేస్తున్నానండి. కొంచెం డిఫరెన్స్గా వేయమని చెప్పారు, వేస్తున్నానండి. మధ్యలో అక్కడ కూడా ముక్క కట్టేసుకొని ఇటు అటు సైడ్లు కట్టేసి ఆ అంచేనండి, వెనక మాల వచ్చిన అంచేనండి మధ్యకి కట్ చేసి వేస్తున్నానండి. మెడకి కింద పార్ట్ కూడా కిందకు కూడా వచ్చిందండి, కిందకు కూడా వేస్తున్నానండి. నడానికి కూడా వేస్తున్నానండి. అటు తిప్పి కుట్టేసుకొని ఇటు లోడ్ చేస్తానండి. నంచులో అయితే వేస్తానండి. ఇలాగా అయిపోయింది. ఎదర మెడలో చూసుకొని మెడలో గోటేస్తున్నానండి. మెడ ముక్క కడుతున్నానండి. మెడ ముక్క కట్ చేసేసుకొని వెనక పార్టు ఎదర పార్టు జాయింట్ చేస్తానండి. ఇప్పుడు చేతులు కూడా కుట్టేయడానికి కరెక్ట్గా ఉన్నాయో లేదో సంకాడి నుంచి కొలుసుకున్నానండి. వెనక పార్టుగా వేస్తున్నానండి. ఎదర పార్టుగా చూసుకొని కరెక్ట్గా మార్జిన్ పెట్టుకొని లైన్లు పెట్టుకొని కుట్టేస్తానండి. కుట్టేసుకొని దాన్ని తిప్పి గీరుకోవాలండి. కరెక్ట్గా ఉందో లేదో చేతులు అవి కొలుసుకొని అక్కడ కాటు పెట్టుకొని
సంకలు అవి సరి చేసుకొని సంక కూడా సరిపోయిందో లేదో చూసుకొని అక్కడికి గీత కొట్టుకొని పొడుగ్గా లైన్లు అయితే లాగేసుకున్నానండి. ఖర్చు ఎక్స్ట్రాగా ఉన్నది కత్తిరించేస్తానండి. లైన్లు అయితే అయిపోయినాయండి. జాకెట్ అయితే కుట్టేస్తానండి. మళ్ళీ కొలతలు వేసుకుంటున్నానండి. మరి సరిపోయిందో లేదో కొలుసుకోవాలి కదండి. ఉక్సులు పట్టి కాజలు పట్టి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. మళ్ళీ తర్వాత నడానికి కూడా డాట్స్ వేసేస్తున్నానండి. నడానికి కంపల్సరీగా డాట్ వేయాలండి, లేకపోతే నడుము లేసిపోద్దండి. నడానికి కూడా డాట్స్ వేస్తానండి. జాకెట్ సరిపోయిందో లేదో మళ్ళీ కొలుసుకోవాలండి. వెనక పట్టు కరెక్ట్గా ఉందండి, సరిపోయింది. జాకెట్ అయితే కరెక్ట్గా ఉందండి, సరిపోయింది. కుట్లు మన సైడు రెండు కుట్లు వేసుకుంటున్నానండి ఫస్ట్. తర్వాత 4 కుట్లు వేస్తానండి. టైట్ అయినా లూజ్ అయినా టైట్ అయినా ఓడ తీసుకుండేలాగా బొందులు అయితే కుట్టేసి వెనకమాల బొందులు పెట్టానండి. బొందులు వేస్తాను. ఇదిగోండి కరెక్ట్గా సంక కరెక్ట్గా ఉందండి. అదిగోండి వెనక పట్టు ఎదురు పట్టు కూడా కరెక్ట్గా ఉంది. ఇదిగోండి కరెక్ట్గా ఉంది. కొంచెం గీరుకుంటేనే అంచు జాకెట్ కదండి, లెగిసిపోకుండా నున్నగా ఉంటుందండి. అదిగోండి కరెక్ట్గా ఉంది. అది అంతా చూసుకుంటున్నానండి ఒకసారి. జాకెట్ అయితే అయిపోయిందండి. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.